ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ ఈ వీడియో కేవలం కులాలకు సంబంధించిన ముచ్చటే. ముందుగానే చెప్తున్నా, మళ్ళీ వీడియో మొత్తం విన్నాక గట్టి చెప్పిన అనుకో. కులాలల్లో జరిగే దాడుల పైన ఈ వీడియో. మొన్నటికి మొన్న ఒక ఐపీఎస్ అధికారి తనకు తానే షూట్ చేసుకొని చచ్చిపోయింది. కారణం ఏంటంటే కేవలం కులమే. రాజకీయ నాయకుల దగ్గర కులం ఉంటుందని దాదాపుగా అందరూ అనుకున్న ముచ్చట. కానీ రాజకీయాలనే కాదు, అధికారులలో కూడా ఉంటుంది. ప్రభుత్వ అధికారులలో కూడా ఈ కులమే నడుస్తుంది ఇవాళ అనే ముచ్చట ఈ ముచ్చట. ఒక పోలీస్ శాఖలనే కాదు, విద్యాశాఖలనైనా వైద్య శాఖలనైనా ఏడనైనా కానీ ఎసవంటి ఆఫీసులో కూడా కులమే నెగ్గుతుంది. ఇది గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయితే టీచర్లు వృత్తి ఉంది కదా, ఒక గాల దాంట్లో కూడా కులమే నెగ్గుతుంది. నువ్వు ఎస్సీవా ఎస్టీవా బీసీవా, ఈ కులాల పేరు చెప్పంగానే ఆయన ఈయన దూషిస్తాడు, ఈయన నాశనం దూషిస్తాడు. ఈ ఎస్సీ ఆయన కూడా ఈయన కంటే ఇంకా తక్కువ ఆయన ఉంటాడు, ఆయనను కూడా ఈయన దూషిస్తాడు. ఇలా ఈయన గొప్ప ఆయనకు చెడ్డోడు అని చెప్తలేను ముచ్చట. మొత్తానికి మాత్రం కులమే గొప్పగా జర్రంత పెద్ద కులం అనిపిస్తే ఆహా నాకంటే తక్కువ కులం కూడా వచ్చినాడు నా ఆఫీసులకు అనే కాడికి వచ్చింది. ఎందరో మంది మహిళల పైన కులం పేరుతోటి అత్యాచారాలు చేసి హత్య చేసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే కులమే గొప్ప. ఈ కులం పాడైపోని ఈ కులాన్ని మన దేశమే కాదు అమెరికాకు కూడా కొనబోయి అక్కడ కూడా పెంచి పోజిస్తూరు కొంతమంది మేధావులు. పక్క ఇప్పుడు ఒక హైదరాబాద్లో చూసుకొని కిరాయికి తీసుకుందామని రూమ్ తీసుకుందామని పోతే సపరేట్ బోర్డులే పెడతారు. ఎట్ట బోర్డు పెడతారు? ఫలాని కులం వాళ్ళకి ఇయ్యము అని పెట్టకుండా దీంట్లో లోలు దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ పటేళ్లతో సహా శాకాహారం తింటోళ్ళే. ఇక ఈయనలో కోలుకన్నట్టు వీళ్ళందరికీ క్లియర్గా ఇస్తే తోలికి ఇక అయ్యగారులకే ఇస్తామన్నట్టు లెక్కగాడ క్లియర్గా బోర్డు పెట్టేదాకా వచ్చిందంటే కులమే. ఇక కొంతమంది అంటారు, మరి తెలిసి అంటారా తెలవకంటారా మనకు తెలియదు, కానీ ఏమంటారు అంటే మీరు కులాలు పోవాలి అంటారు కదా, రిజర్వేషన్ మానుకోరి కులాలు అయ్యేపోతాయి అని కొంతమంది సన్నాసులు అంటుంటారు. సన్నాసులే, ఇంకంతకంటే చెప్పాలంటే కొంతమంది ఏమంటుంటారంటే మీరు రిజర్వేషన్లు వదులుకుంటే కులాలు అయ్యేపోతాయి అంటారు. గసోంటి జర నా ముచ్చట వినే ప్రయత్నం చేయాలి. అందరు నేను అంటోని కాదు, కానీ గసోంటి ఆలోచన ఉన్న లోలాయన ఉంటే కులాలు ముందుగా పుట్టినాయా రిజర్వేషన్లు ముందుగా పుట్టినాయా? కులం తర్వాతనే కదా రిజర్వేషన్లు వచ్చినాయి. మరి కులాన్ని ఒడగొట్టు రిజర్వేషన్లు వదులుకుని ఉపాయం చేస్తారు జనాలు ఎవడైనా కానీ. ఇప్పుడు వెనకంగా వచ్చిన రిజర్వేషన్లు ముందరంగా వచ్చింది కులం, మరి ముందరంగా వచ్చింది ముందరనే ఎలగొట్టాలి. కులం అనే ముచ్చట వద్దు అని అంటే రిజర్వేషన్ కూడా వద్దు అన్నట్టు లెక్క ఉంటుంది. కానీ కులం అట్లనే ఉండాలి, రిజర్వేషన్ పోవాలంటే ఎట్ట పాడైతే గిన్ని రకాల రిజర్వేషన్ ఉంటేనే గింతకాడికి వచ్చి పాడవుతుంది. ఇంకా ఈ రిజర్వేషన్ కూడా లేకుంటే మరి పరిస్థితి ఎట్లా ఉండాలి? మరిగా మనిషి తన పుట్టుకతోటి తన ప్రమేయం లేకుండా తీసుకొచ్చుకునేది కులం. కానీ చచ్చిపోయినాక కూడా కులం అయితే పాడైపోతుంది. మరి ఎట్ట పోతుంది కులం అంటే స్వచ్ఛందంగా కులాంతర వివాహాలు ఎప్పుడైతే జరుగుతాయో గప్పుడు పోతుంది. కానీ ఇవి జరిగే పనేనా? ఒక జిల్లా కలెక్టరు జర్రంత తక్కువ కులపోడు జిల్లా కలెక్టర్ అయినా కూడా అరే పలాని జిల్లా కలెక్టర్ అయినట, పిల్లగాడు మంచోడంట, చదువుగలడంట, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయంట, మంచి విద్యావంతుడట అని ఆయన కులం కాకుండా ఇంకొక కులం ఆయన పోయి నీకు పిల్లనిస్తా అని అనేటోళ్ళు ఉంటారా? అది రెడ్డి అయినా బాధలేదు, లాస్ట్ ఇంకా తక్కువ కులం ఏదైతుందో గాలనైనా బాధలేదు. మళ్ళా పోయి ఆయన కులం వల్ల ఆయనే తోలాడుకోవాలి. కానీ ఇంకో కులం ఆయన పోయి వియ్యం అందుకొని నా ఇంట్లోకి నువ్వు ఇస్తా నీ ఇంట్లో నేను ఇస్తా అని మామూలుగా పప్పన్నం తిని మళ్ళీ పోతే బొట్టు పెట్టుకొని నలుగురు ఆడికి నలుగురు ఈడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకునేది కాలం జరుగుతుందా? కర్మజాలి ఓడన్నా గట్టినే ప్రేమించుకొని మనసు పట్టుకొని లేచిపోతే చెప్పలేం. కానీ మామూలుగా అయితే ఎవరైనా గట పెళ్ళిళ్ళు జరుగుతాయా? జరిగాయి. అట్ట జరిగితే కులం అనేది మొత్తానికి వెళ్ళిపోతుంది. మరి జిల్లా కలెక్టరేనా సరే ఆయన ఫలాని కులమే, ఇప్పుడు ఈ కులానికి ఇవ్వమని నేను అంటలేను, కానీ ఆ కులం ఆయనకు ఇంకో ఆయన పిల్లనిస్తారంటే ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే వీళ్ళ 36 తులాల కిరీటం ఏదైతే నెత్తలో పెట్టుకొని తిరుగుతారో ఇది చూసి తుపుక్కున కింద పడుతుంది అన్నట్టు లెక్క అనుకుంటారు. ఆ కిరీటం ఉయ్యదు, నా లొట వేసి ఉయ్యేది ఏముండదు, గాలకాడ గదే ఉంటుంది, గిలకాడ గదే ఉంటుంది. ఈయన ఎవరైనా సరే నేనే ఉన్నా మంది మీద ఎందుకు పెడతాను, నేనే నా పిల్లకి పెళ్లి చేయాలనుకుంటే ఏడుకోపోయి మళ్ళీ నా కులం పోయి నాడు లంగా దొంగ అని పక్కకు పెట్టు కులమా నా కులమే ఇయ్యాలి.
ఇస్తాం. ఆడింత బట్ట బాడకమైనా బాధ లేదు, ఆడు కొనమై పొలను కొనమై కొట్టి చంపినా కానీ నా కులం వేడే కానీ సంకలు గుద్దుకునేటోళ్ళు చాలా మంది అయ్యారు. ఐఏఎస్ అధికారి ఆయన తన రివాల్వర్ తోటి తుపాకీతోటి కాల్చుకొని చచ్చిందంటే ఎంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఆయనని, ఎంతో కొంత ఇబ్బందికి గురి చేసినట్టేగా లెక్క. మరి ఐఏఎస్ అధికారికి కూడా రక్షణ లేకుంటే ఈ భారతదేశంలో సాధారణ పబ్లిక్ ఇంకెక్కడ ఉంటుంది చెప్పురిగా, ఉండదు. ఎవరికైనా కిరాయికి ఏంటన్నా ఇల్లు ఇవ్వాలంటే అన్ని ముచ్చట్లాడతారు. ఏం జాబ్ చేస్తున్నావు? నేను గవర్నమెంట్ టీచర్ని. అమ్మ సంతోషం. భార్య పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, నా భార్య, నేను, అందరం అంతా బాగానే ఉంది. 10,000 రూపాయలు కిరాయి, ఓకే అన్ని బాగానే ఉంది. కానీ బిడ్డ మీది ఏం కులం అని అడుగుతారు. కర్మజాలి ఆయన కులం పేరు చెప్పిండు అనుకో ఎమ్మడే ముక్కిరిస్తూనే ఉంటారు. అయ్యో మేము మటన్ తింటోళ్ళకి చికెన్ తింటోళ్ళకి ఏమయ్యా రూము అని అంటే అర్థమైంది, చెప్పగానే చెప్పినట్టు లెక్క. ఇక నువ్వు వీడికెళ్ళి చదువుకోపో ఇంకేడికన్నా పో లెక్క అన్నట్టు లెక్క. గట్లా ఈ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించేది కులమే. మరి కులాలు పోవాలంటే మరి ఎట్టబోతాయి? ఇంకా ఈ దేశమే కాదు పక్క దేశాలలో కూడా పోయి ఫలాని కులం వల్లది గ్యాంగ్ ఒకటి, ఇంకో కులం వల్లది ఇంకో గ్యాంగ్, ఇంకో కులం వల్లది ఇంకో గ్యాంగ్. ఎవరైనా గట్టినే తెలివికల సారు పుస్తకాలలో ఉన్నట్టు చెప్తే ఆయన పైన కూడా దాడి చేసేందుకు మళ్ళీ కొంతమంది తయారవుతారు. గట్టెట చెప్తావు నువ్వు, గట్టగా చెప్పేది గిట్ట చెప్పాలని. నిజం చెప్తే కూడా దాడే. మరి ఎట్ట పోతాయి కులాలు ఈ పంచాయలు అనేది దాదాపుగా నాకు తెలిసి అయితే అందరికందరూ స్వచ్ఛందంగా కులాంతర వివాహాలు ఎప్పుడైతే చేసుకుంటారో గప్పుడు పోతాయి. మంచం పోతా కంచం పోతా అనే సామెత ఉండే కదా, అనగానే మళ్ళీ ఇంకో కాయ పోయారు. పోయినా నష్టం లేదు నాకు, కానీ అది వాస్తవమే. ఎప్పుడైతే మంచం కంచం పొత్తు 2 కలిసినాయి అనుకో గప్పుడు పోతాయి కులాలు. గప్పటిదాకా కులాలు పోకుండొచ్చు కూడా లెక్క.